పవన్ కళ్యాణ్ పై బాడీ షేమింగ్ దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్. ఆ డీటెయిల్స్ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాకుంభమేళాలో పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. మహాకుంభమేళాకు ఆయన సతీమణి అన్న లెజ్నోవా హాజరై పుణ్యస్నానం చేశారు. ఆ తర్వాత త్రివేణి సంగమానికి హారతులిచ్చారు. పవన్ దంపతులతో అకీరానందన్, త్రివిక్రమ్ కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా పుణ్యస్నానం చేశారు. అందుకు సంబంధించిన పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. పుణ్యస్నానం ఆచరించినప్పుడు చొక్కా తీసి కనిపించారు పవన్. దీంతో ఆయన ఫిట్నెస్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతుంది. కొందరు హేటర్స్ బాడీపై నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అసలు ఫిట్నెస్ లేదని అంటున్నారు. అదే సమయంలో పవన్ ఫ్యాన్స్ హేటర్స్ కి దిమ్మ తిరిగే కౌంటర్స్ ఇస్తున్నారు. ప్రజాప్రతినిధితో పాటు సెలబ్రిటీ అయినప్పటికీ చొక్కా విప్పడానికి వెనుకాడలేదని చెప్తున్నారు. చాలా ఏళ్లుగా ఆయన ప్రజాసేవలో పాల్గొంటున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారని అంటున్నారు. సక్రమంగా లేని ఆహార సమయాలు, నిద్రలేమి, ఒత్తిడి ఆయన శరీరాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చని డిఫెండ్ చేస్తున్నారు. అదంతా అర్థం చేసుకోవాలని, అంతేగాని అనవసరమైన బాడీ షేమింగ్ చేయడం తగదని అంటున్నారు. బాడీ షేమింగ్ చేయడం మంచి లక్షణం కాదని సూచిస్తున్నారు. ఎందుకంటే ఆయన కేవలం సినిమా నటుడు మాత్రమే కాదని, బిజీగా ఉండే రాజకీయ నాయకుడని అంటున్నారు. ఆయనకు మిగతా హీరోల్లా ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి తగినంత సమయం లేదని చెప్తున్నారు. కాబట్టి పవన్ విషయంలో బాడీ షేమింగ్ కామెంట్స్ చేయొద్దని చెప్తున్నారు. మొత్తానికి పవన్ ఫిట్నెస్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి రాబోయే సినిమాల్లో పవన్ తన లుక్స్ తో హేటర్స్ కి చెక్ పెడతాడో లేదో వేచి చూడాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి.